హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసే వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే ఒక చిన్న మోటో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మన బ్రో వచ్చేసి అట్లా కార్స్ బైక్స్తో కలిసి అట్లా బయటకు వెళ్దామని చెప్పాడు. సో కార్తిక్ వచ్చేసి నా కార్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకని నేనైతే Z9 తీసుకొని వచ్చేసా. సో లెట్స్ హోప్ ఫర్ అ క్రేజీ కంటెంట్. వీ హ్యావ్ ఎ BMW ఆర్ హియర్ అండ్ దెన్ వీ హ్యావ్ ది థార్ రాక్స్ ఇన్ ది బిహైండ్. సో వెళ్దాం, ఏదైనా రీల్స్ ఏదైనా తీసుకోవడానికి అయితే సెట్ అవుతుంది. చలో. అండ్ గాయస్, నేనైతే ఒక సోనీ మిర్రర్లెస్ కెమెరా కూడా అయితే తీసుకోబోతున్నా, ఎందుకంటే మన క్వాలిటీని అయితే కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఈ మ్యాటర్లో మనకు వచ్చేసి మన అఖిల్ బ్రో అయితే హెల్ప్ చేయబోతున్నాడు మనకి. సో ఇఫ్ పాసిబుల్ నేనైతే ఆల్రెడీ మనకైతే అఖిల్ అన్న మొత్తం డేటా మొత్తం పంపించేశాడు. ఇఫ్ పాసిబుల్ నేనైతే ఇక్కడ తీసుకుంటా, లేకపోతే అఖిల్ బ్రోనే తీసుకునేసి హైదరాబాద్లోనే కొనుక్కుందాం. అంటే బేసిక్గా ఇన్స్టాగ్రామ్ని కూడా పుష్ చేద్దాం అనేసి నా ప్లాన్ అనమాట. మనకి మోటో వ్లాగింగ్ సెటప్ కానీ వైటీకి అన్నీ ఉన్నాయి, బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టడానికి కానీ వాటికి ఐఫోన్ సరిపోద్ది. బట్ ఆబ్వియస్లీ మనకైతే బ్రాండ్స్ కావాలి మనకంటే వీ నీడ్ అ గుడ్ కెమెరా. సో అండ్ అప్గ్రేడ్ అయితే చాలా మస్ట్ అండ్ షుడ్. ఆల్రెడీ నా దగ్గర అయితే ఒక కెమెరా అయితే ఉంది, కానీ అది మిర్రర్లెస్ కాదు. సోనీ 200D ఉంది నా దగ్గర. అది చాలా ఇయర్స్ అయిపోయింది. నేను అప్పుడు DSLR కొనుక్కోవాలని ఫొటోస్ కోసం అని తీసుకున్నా. బట్ ఇప్పుడు మనం తీసుకునేది వచ్చేసి 4K 60 FPS అండ్ Mark 4 అయితే తీసుకుంటున్నా. సో మనకి ఇప్పుడు కావాల్సిన వీడియో కోసం అయితే మనం ఇప్పుడు ఒక కెమెరాని అయితే తీసుకోబోతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి నాయుడుపేట హైవే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ హెరిటేజ్ అయితే ఉంది. లాస్ట్ టైం మీకు గుర్తుందా, మనమైతే నెల్లూరు దగ్గర రైడ్ వేసినప్పుడు మనమైతే ఒక చోట అయితే ఆగాం కదా. సో సేమ్ స్పాట్ దగ్గర మనమైతే ఇప్పుడు ఆగబోతున్నాము. అండ్ ఈ BMW ర్యాప్ కూడా చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో గైస్ చలో, ఇప్పుడు Z9 అండ్ బీమర్తో అయితే ఒక చిన్న రైడ్ అయితే వేసుకునేద్దాం. బీమర్ లుక్స్ కూల్. నెక్స్ట్ ఇయర్ వీల్ గెట్ అ BMW ఫర్ షూర్. అండ్ ది థార్ రాక్స్ ఈజ్ ఇన్ ది ఫ్రంట్. ఆఫ్ రోడింగ్ కార్ ఎప్పుడు ఆఫ్ రోడ్లోనే ఉండాలి. మనమైతే మన వెహికల్ని ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్కి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ నో వీలీస్ టుడే. If Beamer goes, Z goes. పవర్ టు వెయిట్ రేషియో చాలా డిఫరెన్స్. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, నా బండిలో E20 పెట్రోల్ ఉంది గైస్. సో బండి మొన్నటి నుంచి తిరుమలకి తీసుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నేనైతే E20 పట్టిస్తున్నాను. ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు నేను షెల్ దగ్గరికి వెళ్ళడానికి. సో మనమైతే జస్ట్ E20 అయితే పట్టిస్తున్నాం అనమాట బండికి. సో లాగ్ అనేది తెలుస్తుంది నాకు. షెల్కి వెళ్ళి పవర్ పెట్రోల్ పెట్టిద్దామన్నా టైం ఉండట్లేదు. సడన్గా మనకైతే ప్లాన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా బండిని E20 పెట్రోల్ అంటే స్టోర్ చేసి పెడదామన్నా కూడా బండి లోపల ఉన్న కంపోనెంట్స్ అంతా స్మాష్ అయిపోతాయి అనిపిస్తుంది. సో ఏదో ఒకటి చేయండి అయ్యా ఈ E20 గురించి. కొంచెం పైసలు ఎక్కువ ఉన్నా తీసుకొనేసి మాకు క్వాలిటీ ఉన్న పెట్రోల్ ఇవ్వండి అయ్యా. బండ్లు ఇట్లాంటి బండ్లు కొనిన తర్వాత ఇంకా ఏం చేస్తాము, ఇంకా పెట్రోల్ మంచిగా తాగకపోతే. ఓయ్ బ్రో, రోడ్లో ఏం చేస్తున్నావు? బాయ్ బాయ్. ద బైక్ అండ్ హైవే, బాబా బాబా, వాట్ ఏ ఫీలింగ్. కాసేపు ఆగండి, వెనకాల కార్స్ కూడా వస్తాయి. Holy shit. చెప్పలా వన్ ఫ్లై. గైస్, యాంగిల్ చేంజ్ చేసే టైం వచ్చేసింది.
ట్యాంక్ స్లాపర్ నాకు ఎప్పుడు కాలేదు గైస్. ఇంత హాట్ ట్యాంక్ స్లాపర్ నాకు ఎప్పుడు కాల. గైస్ ఎంత విండ్ బ్లాస్ట్ ఉందంటే హార్డ్గా అవుతుంది మంది. మంది చాలా హార్డ్గా అవుతుంది ట్యాంక్ స్లాపరు. సస్పెన్షన్ చెక్ చేపిస్తా ఒకసారి. గైస్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. చలో గైస్ ఫైనల్గా 2-3 ఫొటోస్ తీసుకున్న తర్వాత వీఆర్ ఆఫ్ టు రోడ్ అగైన్. ఇప్పుడే ఇంటర్కామ్ అయితే కనెక్ట్ చేసుకున్నా, మంచి పాట పోతుంది, ఫుల్ వైబ్. గైస్ సడన్గా నాకైతే ఈ హెల్మెట్ అయితే కనిపించింది అనమాట. ఈ హెల్మెట్తో పాటు ఈ బండి కూడా కనిపించింది. ఈ ఇంత పెద్ద బండికి ఇలాంటి హెల్మెట్ వేసుకునేటోళ్ళు మన వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతుంటే మన మోహిత్ కనిపించాడు. అడ్వెంచర్ 390 ఎక్కడుంది బాస్ నీదే? అండ్ ఇక్కడ మనదైతే కార్స్ బైక్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అప్పటి నుంచి డాగేష్ బాయ్ అయితే తోక ఊపుతూనే ఉన్నాడు. ఎందుకో కనుక్కుందాం. ఎందుకు ఊపుతున్నావు బాయ్? యో బాయ్స్ దీనికి ఏమైంది? సో గైస్ మనకైతే దారిలో మనకి సాయి బ్రో అయితే కనిపించారనమాట. సో మోహిత్ సాయి బ్రో అయితే మన Z9లో అయితే రాబోతున్నారు. అండ్ మనమైతే RC 200 అయితే రాబోతున్నాం. ఐ మీన్ RC 200లో మనమైతే తిరుపతి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో మధ్యలో మనమైతే చిన్న ఫోటో తీసుకోబోతున్నారు. సో బ్రో అయితే ఫుల్ రైడింగ్ గేర్తో ఉన్నాడు అనమాట. ఫుల్ నుంచి పైదాకా ప్రతిదీ ఫుల్ ఉన్నారు. బట్ మనం అలాంటి వేసుకోవాలంటే మనం ఏదో లాంగ్ రైడ్కి వెళ్తే మనం వేసుకోలేము, ఎందుకంటే గొల్లు తిరుపతి షెల్కి అంటే వెళ్దామా? షెల్కా కాదు, వాళ్ళ ఫోటోలు తీసుకోవాలంట మంచిగా. గాడి పదాం మన దగ్గర పట్టించేస్తాం అని చెప్పి వాళ్ళకి షెల్కి వెళ్దాం. షెల్ పెట్రోల్ ఓకేనా? షెల్ పెట్రోల్ పంపు ఓకేనా? ఓకే. సో గైస్ ఇప్పుడు మనమైతే షెల్ పెట్రోల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనమైతే మన బ్రోకి అయితే ఒక చిన్న 2-3 ఫొటోస్ అయితే తీసేసిన తర్వాత మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. గైస్ వీడియోని ఎండ్ చేసే ముందు మనమైతే మన బండిలో అయితే ఫుల్ ట్యాంక్ అయితే పడేస్తున్నాం. T20 షెల్ 2 మిక్స్ అయిపోయినాయి ఈ బండిలో. ఇప్పుడు ఇది హైబ్రిడ్ బండి అయిపోయింది మావా. నీలా నువ్వే అంటే నువ్వు లైక్ రా.